సైట్ ఉందని కొందరు, స్టైల్, ఫ్యాషన్ కోసం మరికొందరు వీటిని వాడుతూ ఉన్నారు. కంప్యూటర్ స్క్రీన్ వెలుతురు ప్రభావం తమ కంటిపై పడకుండా ఇంకొందరు కళ్లకు అద్దాలు పెట్టుకుంటున్నారు. అవసరం ఎలాంటిదైనా కళ్లద్దాల్ని వాడేవారు వాటిని శుభ్రం చేసే విషయంలో మాత్రం అంత జాగ్రత్తగా ఉండరు. చేతికి అందుబాటులో ఉన్న క్లాత్స్, వేసుకున్న దుస్తులు, స్కార్ఫ్స్, కర్చీఫ్ వంటి వాటితో లెన్సులు తుడుస్తూ ఉంటారు. నిజానికి దీనివల్ల లెన్సులపై మన కంటికి కనిపించని సన్నటి గీతలు పడే అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజ్ క్రమంగా మన కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుందంటున్నారు నిపుణులు. కళ్లద్దాల లెన్సులు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే వాటిని శుభ్రం చేసే క్రమంలో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. కళ్లద్దాల లెన్సుల్ని శుభ్రం చేయడానికి మార్కెట్లో ప్రత్యేకమైన క్లీనింగ్ స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. వీటిని లెన్సులకు ఇరువైపులా స్ప్రే చేసి మైక్రోఫైబర్ క్లాత్తో తుడిస్తే సరిపోతుంది. దీనివల్ల దుమ్ము ధూళితో పాటు జిడ్డు మరకలు కూడా వదులుతాయి. స్ప్రే అందుబాటులో లేనప్పుడు గోరువెచ్చటి నీటితో కూడా కళ్లద్దాల్ని శుభ్రం చేయవచ్చు. ఆపై పొడిగా తుడవడానికి మాత్రం మైక్రోఫైబర్ క్లాత్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే రోజుకోసారైనా కళ్లద్దాల్ని శుభ్రం చేయాలి. కొంతమంది కళ్లద్దాల్ని సబ్బు నీటితో, డిష్ వాషింగ్ క్లీనర్స్తో రుద్ది మరీ కడుగుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలోని హానికారక రసాయనాలు లెన్స్ల యాంటీ గ్లేర్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్తో పాటు అతినీల లోహిత కిరణాల నుంచి రక్షణ కల్పించే కవచాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. ఫలితంగా కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. కళ్లద్దాల్ని కేసులో పెట్టినా బయట పెట్టినా లెన్సులు పైకి ఉండేలా చూసుకోవాలి. లేదంటే వాటిపై గీతలు, మరకలు పడే ప్రమాదం ఉంటుంది. అలాగే వీటిని హ్యాండ్ బ్యాగ్లో వేసినా, వార్డ్రోబ్లో ఉంచినా నేరుగా అలా పడేయడం కాకుండా కళ్లద్దాల కేసులో పెట్టడం తప్పనిసరి. ఫలితంగా లెన్స్లపై గీతలు పడకుండా ఉంటుంది. అలాగే ఫ్రేమ్స్ కూడా డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక ఎండపడే చోట కళ్లద్దాల్ని అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు, వేడి లెన్స్ల కోటింగ్ ని దెబ్బతీస్తాయి. అలాగే కొంతమంది స్టైలిష్ గా ఒక చేత్తోనే కంటి అద్దాలు పెట్టుకోవడం, తీయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కళ్లద్దాల ఫ్రేమ్ ఆకృతి దెబ్బతింటుంది అంటున్నారు. అందుకే 2 చేతులతో అద్దాలు పెట్టుకోవడం, తీయడం చేయాలని చెబుతున్నారు. హెయిర్ స్ప్రే, పెర్ఫ్యూమ్స్, నూనె సంబంధిత ఉత్పత్తులు, హోమ్ క్లీనర్స్ వంటివి కళ్లద్దాలకు దూరంగా ఉంచాలి.